ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి జరుపుతున్న దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4 ప్రాంతాల్లో ఉగ్రదాడులకు నిందితులు పక్కా ప్లాన్ చేసినట్టుగా దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఆల్ ఫలేహ్ విశ్వవిద్యాలయంలో హాస్టల్ నెంబర్ 13వ నెంబర్ గదిలో ఈ ఉగ్రవాద పథకరచన జరిగినట్టుగా ఈ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఆల్ ఫలేహ్ యూనివర్సిటీని దర్యాప్తు అధికారులు ప్రస్తుతం జల్లెడ పడుతున్నారు. ఢిల్లీ పేలుడు ఘటన తీగలాగిన కొద్దీ ఆశ్చర్యపరిచే అనేక అంశాలు బయటపడుతున్నాయి. అంతిమంగా ఇది ఉగ్ర కుట్రేనని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇందుకు తగిన ఆధారాలు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలకు లభించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పేలుడు ఘటనపై లోతైన దర్యాప్తు జరపడానికి కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా మొత్తం 4 నగరాల్లో ఉగ్రదాడులకు పథకరచన చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు దీనికోసం మొత్తం 8 మంది బాంబర్లను కూడా సన్నద్ధం చేసినట్లు ఎన్ఐఏ సమాచారం. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న డాక్టర్ ఉమర్ నబీ అలాగే డాక్టర్ ముజమ్మిల్ షకీల్ డైరీలు దర్యాప్తు సంస్థలకు లభించాయి. ఈ డైరీల్లో ఉగ్ర కుట్రకు సంబంధించిన పన్నాగం అలాగే ఎక్కడెక్కడ దాడులు జరపాలన్న సమాచారం కూడా తెలిసింది. అల్ ఫలేహా యూనివర్సిటీ ఢిల్లీ పేలుడు ఘటనతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన పేరు ఇది. కాగా అల్ ఫలేహా యూనివర్సిటీ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో ఉంది. ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద అల్ ఫలేహా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి కాలంలో యూనివర్సిటీకి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేశారు. కాగా సదరు అల్ ఫలేహా యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలోనే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్నవారు ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పేలుడు ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీ ఇదే మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అంతేకాదు మరో నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ కూడా ఈ వైద్య కాలేజీలోనే ఉద్యోగంలో ఉన్నాడు. దీంతో ప్రస్తుతం అల్ ఫలేహా యూనివర్సిటీని కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నాయి. మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్లో ఉండే 17వ నెంబర్ భవనం ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు అధికారులు గుర్తించారు. కాగా సదరు భవనంలోని 13వ నెంబర్ గదిలోనే ఢిల్లీ పేలుడు ఘటనకు పథకరచన జరిగినట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ 13వ నెంబర్ గదిలోనే నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఉండేవాడు. ఉగ్ర కుట్రలో ఎవరెవరు పాల్గొనాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, నిధులు సమకూర్చుకోవడం, ఆయుధాలు పోగేసుకోవడం ఇటువంటి అన్ని దుర్మార్గపు అంశాలపై నిందితులందరూ 13వ నెంబర్ గదిలోనే తరచూ సమావేశమై చర్చలు జరిపేవారన్న విషయం బయటపడింది. కాగా 13వ నెంబర్ గదిలో అధికారులు తాజాగా సోదాలు జరిపారు. ఈ సోదాల్లో అనేక డిజిటల్ పరికరాలు, ప్రమాదకరమైన రసాయనాలు, పెన్ డ్రైవ్లను దొరికాయి. వీటిని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఢిల్లీ పేలుడు ఘటనకు మాస్టర్ మైండ్ అయిన డాక్టర్ ఉమర్ నబీ ఇదే భవనంలోని 4వ నెంబర్ గదిలో ఉండేవాడు. కాగా ఈ గదిలోనూ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో కేసుకు సంబంధించి కీలకంగా భావిస్తున్న 3 డైరీలు అధికారులకు దొరికాయి. ఈ 3 డైరీల్లో కేసుకు సంబంధించిన అనేక కీలక విషయాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అలాగే సదరు డైరీలలో మొత్తం 25 మంది పేర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొంతమంది స్లీపర్ సెల్స్ అయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్, హర్యానాలకు చెందిన వారే కావడం విశేషం.
అలాగే నవంబర్ 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గల తేదీలను నిందితులు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు ఒకేసారి దేశవ్యాప్తంగా మొత్తం 4 ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరపడానికి నిందితులు పక్కా ప్లాన్ రూపొందించుకున్నట్లు కేసు డైరీల ద్వారా అర్థమవుతుంది. కాగా ఈ దాడులకు మొత్తం 4 కార్లను సిద్ధం చేయాలని కూడా ఉగ్రవాదులు పేర్కొన్నట్లు తెలిసింది. ఇందులో ఒకటి I-20 కారు, మరోటి ఎకో స్పోర్ట్స్ కారు. ఇందులో I-20 కారులోనే ఎర్రకోట దగ్గర పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఎకో స్పోర్ట్స్ కారును దర్యాప్తు వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా మిగతా 2 కార్ల కోసం అన్వేషణ కొనసాగుతుంది. కాగా 8 బాంబర్లలో ఒక్కో ప్రాంతానికి 2ని పంపాలని నిందితులు నిర్ణయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ 8 మంది బాంబర్లలో డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజమిల్ షకీల్, డాక్టర్ షాహీన్ అలాగే డాక్టర్ ఆదిల్ కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఆపరేషన్కు 20 లక్షల రూపాయలను కూడా నిందితులను సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. కాగా సదరు అమౌంట్ నుంచి ఆపరేషన్కు అవసరమైన పేలుడు పదార్థాలను వివిధ ప్రాంతాల నుంచి నిందితులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఈ పేలుడు పదార్థాలను ఉపయోగించి దాదాపు 200 EID బాంబులను తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. అయితే ఫరీదాబాద్ పేలుడు మాడ్యూల్ను భద్రతా అధికారులు ఛేదించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద దేశంలో మరోసారి పెను విధ్వంసానికి నిందితులు పక్కా ప్లాన్ చేసినట్లు వెల్లడైంది.